హాయ్, వెల్కమ్ టు తెలుగు 70mm. ఈరోజు గేమ్ చేంజర్ మూవీ అయితే లోపల ఆల్రెడీ రన్ అవుతుంది. అంటే గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజ్ అవ్వడం. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ప్రతి సినిమాకి క్రాకర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, కటౌట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో అవన్నీ తొలగించడం అనేది జరిగింది. అలాగే నో టికెట్ నో ఎంట్రీ, టికెట్ ఉంటేనే లోపలికి ఎంట్రీ ఎవ్వరికి లేదనమాట. ప్రెస్కి అయితే మాత్రం అసలు ఇగో గేట్ ముందే మనల్ని బంధించారనమాట. గేట్ దాటి లోపలికైతే లేదు, టికెట్ ఉంటే ఎంట్రీ తప్ప కెమెరాస్ కూడా అలౌ లేదని చెప్పడం జరిగింది. మొత్తం రూల్స్ అనేవి కొత్త సంవత్సరం అన్నీ చేంజ్ అయిపోయి సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా పెట్టడం జరిగింది. అలాగే తొక్కిసలాట అలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఇక మీదట ఏ సినిమాకి తొక్కిసలాట అనేది జరగకూడదు, టికెట్ ఉంటేనే లోపలికి ఎంట్రీ, లేకపోతే ఒక్కొక్కరికి బడితి పూజ అనేది జరుగుద్ది అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. అలాగే సెక్యూరిటీ గార్డులు తీసుకుందాం, ఇప్పుడు పోయి అసలు వాళ్ళని అడుగుదాం ఏమేమి మారాయి ఏంటి అనేది. వెళ్దాం రండి. అన్న, ఏంటన్నా థియేటర్ దగ్గర అసలు ఏమి ఇది లేదు, క్రాకర్స్ లేవు లేదన్నా? ఎందుకంటే లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ దగ్గర అట్లా ఇష్యూ అయింది కదా, తొక్కిసలాటలో. దానివల్ల మొత్తం ఆపి అసలు క్రాకర్స్ కానీ స్ట్రిక్ట్లీ ఏం పెట్టద్దని చెప్పారు, స్ట్రిక్ట్లీ బ్యాన్ చేశారా? ఓకే. ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు అయితే మీకు ఫుల్ సెక్యూరిటీ పరంగా ఫుల్ ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది ఏం లేదు సార్. అట్లానే మనకేంటంటే మన ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ సేఫ్టీ అనేది మనకు ముందు ఉండాలి కాబట్టి, మొన్న పుష్ప 2కి కొంచెం తొక్కిసలాటలు కానీ ఈవెంట్లలో అవుతున్నాయి కాబట్టి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి పబ్లిక్ సేఫ్టీ గురించి ఇలా. ఓకే. మొత్తం రూల్స్ ఏం మార్చారని అసలు రూల్స్ అంటే నో టికెట్ నో ఎంట్రీ. మాత్రం టికెట్ లేకపోయినా చాలా మంది అంటే లోపలికి ఎంటర్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడనే గేట్ దగ్గరనే టికెట్ చెకింగ్ కానీ స్కానింగ్ ఇక్కడనే చేశారు. స్కానింగ్ చేసి లోపలికి పంపేయడం జరిగింది. ఓకే ఓకే. ఇంకా ఏమన్నా రూల్స్ ఏమన్నా మారే అంటే లోపలికి ఏమన్నా పేపర్లు తీసుకెళ్ళకూడదు, పేపర్స్ అన్నీ మొత్తం ఇక్కడనే చెకింగ్ చేసి ఇక్కడ ఆపేశారు. ఓకే. ఏ జెండాలు కానీ పేపర్స్ కానీ లోపలికి లేదు. ఓకే. మీకైతే మాత్రం ఇంతకు ముందు కన్నా ఇప్పుడైతే ప్రెజర్ తగ్గిందా? ప్రెజర్ తగ్గింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి? ఇప్పుడు బాగానే ఉంది కానీ ఒక్కొక్కళ్ళ క్యూ బయట పంపిస్తుంటున్నాం. ఎటువంటి పాపులారిటీ కానీ ఏం లేదు. 1 by 1 వెళ్తుండండి, లేడీస్ అండ్ జెంట్స్ అండి. ఓకే, ఇప్పుడు చాలా ఫ్రీగా వెళ్ళిపోతుండండి. అంతే. టికెట్స్ ఎక్కువ ఆన్లైన్ వెళ్తున్నాయి లేకపోతే? టికెట్స్ అన్ని ఆన్లైన్ అండి. స్కాన్ చేసి ఫస్ట్ ఎంట్రెన్స్ స్కాన్ చేసి లోపలికి పంపిస్తున్నామండి. లోపల కూడా మళ్ళీ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నామండి. అలాగే ప్రివ్యూస్ అలాంటివి ఏం లేవు అంటే జస్ట్ మార్నింగ్ దగ్గర నుంచే షోస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. 4 o'clock నుండి మొత్తం నైట్ 12 వరకు. ఇంత ముందు అయితే థియేటర్ ని ధ్వంసం చేసేవారు, గేట్లు బాధేవారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఏం లేదు, మొత్తం ప్రశాంతంగా వెళ్తుండ్రు, టెన్షన్ ఏం లేదు. మొత్తం పోలీస్ ఫోర్స్, మా ఎక్సెల్ గార్డింగ్ సర్వీస్. ఓకే. టోటల్ గా అయితే మాత్రం చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇది ప్రతి సినిమాకి కొనసాగుద్దా లేకపోతే ప్రతి షోకి 6 షోలు ఉంటాయి. ప్రతి సినిమాకి కూడా కొనసాగుతుంది. రూల్స్ అయితే మారాయి. ఎందుకంటే ఒక్కసారి అట్లా అయింది ఇష్యూ కాబట్టి ఇప్పుడు రూల్స్ అన్ని చేంజ్ చేసేసారు, నార్మల్గా వెళ్తారు. థ్యాంక్ యూ. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు సెక్యూరిటీ అయితే ఎన్ని రూల్స్ ఉంటాయని చెప్పారు. ఆ రూల్స్ తో పాటు మనం చూసుకున్నట్టయితే పోలీస్ వ్యాన్ అంటే ఇంతకు ముందు లేని భద్రత కోసం ఇప్పుడు మినిమం ఒక 50 మంది పోలీసులతో సెక్యూరిటీకి వ్యాన్స్ తో కూడా వచ్చి చూడడం జరిగింది. అలాగే మనం పుష్పలో చూసుకున్నట్టయితే రేవతి అనే ఆవిడ చనిపోవడం, ఒక పిల్లోడు హాస్పిటల్లో ఉండడం, అలాంటివి మళ్ళా జరగకూడదని చెప్పి అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది. థియేటర్ ముందే అంబులెన్స్ కూడా చూడొచ్చు. అంటే ప్రతి సినిమాకి ఇంక ఇలాగే జరుగుద్ది, ఎలాంటి తొక్కిసలాట జరగదు అని ప్రభుత్వం కూడా నాకు తెలుసు ప్రభుత్వ సింబల్ అయితే కూడా ఉంది ఇక్కడ. మొత్తం అంబులెన్స్, పోలీస్ సెక్యూరిటీ, అలాగే టికెట్ ఉంటే లోపలికి ఎంట్రీ, ఇవి చాలా అంటే టికెట్ తీసుకుని సినిమాకి వద్దాం అనుకునేవాడికి ఇక ఎలాంటి భయం లేదనమాట. హ్యాపీగా కాళ్ళు ఎగరేసుకుని వచ్చి సినిమా చూసి వాళ్ళ ఫ్యాన్స్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది ఈ భద్రత. కొత్త ఏదైతే రూల్స్ ఉన్నాయో అన్నీ చాలా బాగున్నాయి. అలాగే ఈ సినిమా రివ్యూ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కొత్త సమయంలో మనం తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm.